వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ కాలేజ్ ఫర్ ద లాస్ట్ 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్ కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా, నిజమా? I hear you are a writer. Is that so? మీరు రచయిత అని విన్నాను, అది నిజమేనా? Yes, I have written 18 novels and nearly 30 short stories so far. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. They asked me to call them and I did so, but they didn't say ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు, నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే. వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ న్యూ మోడల్ డ్రెస్. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను, అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు, నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా, కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు, వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్, హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు, అతను పిసినారి. అతను ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 rupees. ఉంది, కొంచెమే, కేవలం 20 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ కాలేజ్ ఫర్ ద లాస్ట్ 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్ కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా, నిజమా? ఐ హియర్ యు ఆర్ ఏ రైటర్. ఈజ్ దట్ సో? మీరు రచయిత అని విన్నాను, అది నిజమేనా? ఎస్,
I have written 18 novels and nearly 30 short stories so far. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. దే ఆస్క్డ్ మీ టు కాల్ దెమ్ అండ్ ఐ డిడ్ సో, బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు. నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే? వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ న్యూ మోడల్ డ్రెస్. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను. అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు, నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా? కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు, వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్, హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు, అతను పిసినారి. అతను ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 రూపీస్. ఉంది, కొంచెమే, కేవలం 20 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు సిల్వెనా ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే? ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ college for the last 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్ కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు, అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా? నిజమా? ఐ హియర్ యు ఆర్ ఏ రైటర్. ఈజ్ దట్ సో? మీరు రచయిత అని విన్నాను, అది నిజమేనా? ఎస్, ఐ హ్యావ్ రిటన్ 18 novels అండ్ నియర్లీ 30 షార్ట్ స్టోరీస్ సో ఫార్. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. దే ఆస్క్డ్ మీ టు కాల్ దెమ్ అండ్ ఐ డిడ్ సో, బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు. నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే? వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ న్యూ మోడల్ డ్రెస్. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద
వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను. అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు. నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా, కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు. వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్. హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు. అతను పిసినారి. అతను ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 రూపీస్. ఉంది, కొంచెమే. కేవలం 20 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు అసలువైన ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ college for the last 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్ కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా, నిజమా? ఐ హియర్ యు ఆర్ ఏ రైటర్. ఈజ్ దట్ సో? మీరు రచయిత అని విన్నాను. అది నిజమేనా? ఎస్, ఐ హ్యావ్ రిటన్ 18 novels అండ్ నియర్లీ 30 షార్ట్ స్టోరీస్ సో ఫార్. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. దే ఆస్క్డ్ మీ టు కాల్ దెమ్ అండ్ ఐ డిడ్ సో, బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు. నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే. వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ న్యూ మోడల్ డ్రెస్. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను. అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు. నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా, కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు. వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్. హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు. అతను పిసినారి. అతను
ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 రూపీస్. ఉంది, కొంచెమే. కేవలం 20 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ college for the last 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్ కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా, నిజమా? ఐ హియర్ యు ఆర్ ఏ రైటర్. ఈజ్ దట్ సో? మీరు రచయిత అని విన్నాను, అది నిజమేనా? ఎస్, ఐ హ్యావ్ రిటన్ 18 novels అండ్ నియర్లీ 30 షార్ట్ స్టోరీస్ సో ఫార్. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. దే ఆస్క్డ్ మీ టు కాల్ దెమ్ అండ్ ఐ డిడ్ సో, బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు. నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే. వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ న్యూ మోడల్ డ్రెస్. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను. అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు, నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా, కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు, వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్, హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు, అతను పిసినారి. అతను ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 రూపీస్. ఉంది, కొంచెమే. కేవలం 20 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ college for the last 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్
కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా? నిజమా? ఐ హియర్ యు ఆర్ ఏ రైటర్. ఈజ్ దట్ సో? మీరు రచయిత అని విన్నాను. అది నిజమేనా? ఎస్. ఐ హ్యావ్ రిటన్ 18 novels అండ్ నియర్లీ 30 షార్ట్ స్టోరీస్ సో ఫార్. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. దే ఆస్క్డ్ మీ టు కాల్ దెమ్ అండ్ ఐ డిడ్ సో, బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు. నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే? వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ న్యూ మోడల్ డ్రెస్. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను. అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు, నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా? కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు, వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్. హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు. అతను పిసినారి. అతను ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 rupees. ఉంది, కొంచెమే. కేవలం 20 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు సిల్వెనా ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా, కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే? ద ఇన్స్పెక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఎట్ అవర్ college for the last 3 days. Believe it or not, I have no time even to breathe. The inspection will be over by this evening. Then I will talk to you leisurely. మన కళాశాలలో గత 3 రోజులుగా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. నమ్మినా నమ్మకపోయినా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. ఈ సాయంత్రానికి ఇన్స్పెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు నేను నీతో తీరిగ్గా మాట్లాడతాను. సిద్ధార్థ ఈజ్ ప్లానింగ్ టు కమ్ హియర్ సూన్ అండ్ సో ఈజ్ కరుణాకర్. సిద్ధార్థ త్వరలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కరుణాకర్ కూడా. ఆర్ దే? అవునా? నిజమా? ఐ హియర్ యు ఆర్ ఏ రైటర్. ఈజ్ దట్ సో? మీరు రచయిత అని విన్నాను. అది నిజమేనా? ఎస్. ఐ హ్యావ్ రిటన్ 18 novels అండ్ నియర్లీ 30 షార్ట్ స్టోరీస్ సో ఫార్. అవును, నేను ఇప్పటి వరకు 18 నవలలు మరియు దాదాపు 30 చిన్న కథలు రాశాను. దే ఆస్క్డ్ మీ టు కాల్ దెమ్ అండ్ ఐ డిడ్ సో, బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు. నేను ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇఫ్ దే కాల్ యూ అగైన్ అండ్ టెల్ ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్, లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే? వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే వెంటనే నాకు తెలియచేయి, సరేనా? యు లుక్ వెరీ నైస్
in this new model dress. ఈ కొత్త మోడల్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సో హ్యావ్ ఐ. కాలం మారింది, నేను మారాను. ఐ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆన్ ద వే హోమ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఇంటికి వస్తూ నేను 2 కూల్ డ్రింక్స్ తాగాను. అందులో తప్పేముంది? డోంట్ యు నో కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ ఫర్ ఎ వైల్? ఐ హ్యావ్ వర్క్. కొంతసేపు నీ బైక్ నాకు ఇస్తావా? నాకు పని ఉంది. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు గో టు వర్క్ ఇమీడియట్లీ. అది కుదరదు, నేను వెంటనే పనికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై న్యూ బైక్. ఇది నా కొత్త బైక్. ఈజ్ ఇట్? బట్ ఇట్ డజంట్ లుక్ న్యూ. ఇట్ సీమ్స్ టు బీ ఏ యూజ్డ్ వన్. అవునా, కానీ ఇది కొత్తదిలా కనిపించడం లేదు, వాడిన బైక్లా ఉంది. ఐ నీడ్ సమ్ మనీ. కెన్ ఐ ఆస్క్ మురళి టు లెండ్ మీ సమ్? నాకు కొంత డబ్బు కావాలి. మురళిని కొంత అప్పుగా అడగవచ్చా? డోంట్ ఆస్క్ హిమ్, హీ ఈజ్ ఏ మైజర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హెల్పింగ్ అదర్స్. అతన్ని అడక్కు, అతను పిసినారి. అతను ఇతరులకు సహాయం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ ఆన్ యూ? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఎస్, ఎ లిటిల్. ఓన్లీ 20 రూపీస్. ఉంది, కొంచెమే, కేవలం 20 రూపాయలు మాత్రమే.